కీర్తి కిచెన్‌లో నిలబడి వెజిటబుల్స్ కుక్ చేస్తుంది. ఆమెకు పెళ్లయ్యి ఇంకా 3 నెలలే అయ్యింది. అందుకే రోజు అత్తింట్లో అందరికీ తన వంట నచ్చేలా చాలా జాగ్రత్త పడేది. ఈరోజు ఆమె చాలా కష్టపడి కడాయి పన్నీర్ ప్రిపేర్ చేసింది. అంతలో వెనక నుంచి ఒక వాయిస్ వినిపించింది. "హో కీర్తి ఏం చేస్తున్నావు?" కీర్తి తిరిగి చూసింది. డోర్ దగ్గర ఆమె వదిన షర్మిల నిలబడి ఉంది. "నేను కడాయి పన్నీర్ చేస్తున్నాను బాబీజీ." కీర్తి స్మైల్‌తో చెప్పింది. షర్మిల ప్లేట్‌లో ఉన్న మసాలాలను చూసి వ్యంగ్యంగా అంది. "ఓహ్! కాజు వేయలేదా? మీలాంటి వాళ్ళకి కాజులు ఎలా వాడాలో తెలియదులే. పేద ఇళ్లలో కాజులు అంటే దీపావళికి మాత్రమే కనిపిస్తాయేమో." ఆ మాటలు విన్న కీర్తి ముఖం ఒక్కసారిగా మసకబారింది. కానీ ఏమీ అనలేదు. "వెయిట్ బాబూజీ తీసుకొస్తాను" అని చెప్పింది. షర్మిల వెళ్ళిపోయింది. కానీ ఆమె వేసిన మాటల వేషం మాత్రం కీర్తి హృదయాన్ని గుచ్చేసింది. షర్మిల ఎప్పుడూ కిచెన్‌లో హెల్ప్ చేయదు. కానీ తప్పులు మాత్రం వెతుక్కుంటూ వచ్చేది. అత్తగారు సవితాజీ చాలా సింపుల్ అండ్ కైండ్ హార్టెడ్ ఉన్న లేడీ. తన పెద్ద కోడలు చిన్న కోడల్ని డోర్ క్లోజ్ అయిన తర్వాత ఎలా ట్రీట్ చేస్తుందో ఆమెకు అర్థం కాలేదు. బయటకి షర్మిల చాలా స్వీట్‌గా మాట్లాడేది. కానీ లోపల ఆమె మాటలు కీర్తి గుండెని విరిచేవి. కీర్తి ఒక సింపుల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. తండ్రి స్కూల్ టీచర్, తల్లి హౌస్ వైఫ్. కానీ ఆమె పెంపకం అంత స్ట్రాంగ్‌గా ఉండేది. ఎవరైనా ఆమెను కలిస్తే ఇంప్రెస్ అవ్వాల్సిందే. పెళ్లి తర్వాత అత్తింటి ఇల్లు తన కొత్త ఇల్లు అవుతుందని అనుకుంది. కానీ ప్రతిరోజు ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్‌ని గాయపరిచే ఒక వదిన అక్కడుంటుందని ఊహించలేదు. ఒకరోజు కీర్తి సేమియా హల్వా చేస్తుంది. అప్పుడు షర్మిల కిచెన్‌లోకి వచ్చి అంది. "ఓహ్ మై గాడ్! ఎంత డ్రై హల్వా ఇది. ఇంకొంచెం నెయ్యి వెయ్యి సిస్టర్. మా ఇంట్లో నెయ్యికి లోటు లేదు. నీ ఇంట్లో అయితే చాలా జాగ్రత్తగా వాడతారేమో." కీర్తి మెల్లగా అంది. "బాబీజీ బాగానే చెప్పొచ్చు కదా! ఈ వ్యంగ్యం అవసరమా?" షర్మిల ఒక్కసారిగా ఫైర్ అయింది. పెళ్లై నెల కూడా కాలేదు. అప్పుడే ఎదురు మాట్లాడడం మొదలుపెట్టింది. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిలంతే. కీర్తి నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ పనిలో పడింది. కానీ ఇంకోసారి అవమానం జరిగితే నిశ్శబ్దంగా ఉండడం అని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఇంట్లో బట్టలు చూశారు. సౌతాజీ కాల్ అటెండ్ చేయడానికి వెళ్లారు. కీర్తికి ఒక నీలం రంగు చీర నచ్చింది. "ఇది చాలా బాగుంది" అని అంది. షర్మిల వ్యంగ్యంగా "ఓహ్! దీని ప్రైస్ నీకేం తెలుస్తుంది? మీ నాన్నకి ఈ డబ్బుతో ఒక నెల గ్రాసరీస్ వస్తాయి." అప్పుడే సవితాజీ వచ్చి "షర్మిల ఇది చాలా తప్పు" అని గట్టిగా అంది. "మనిషి విలువ డబ్బుతో కాదు క్యారెక్టర్‌తో." ఆమె కీర్తి చేయి పట్టుకొని "నీకు నచ్చిన ఆ నీలం చీర తీసుకో" అని చెప్పింది. ఆ రోజు తర్వాత షర్మిల ప్రవర్తన మెల్లగా మారింది. కీర్తి వినయం, అత్తగారి మాటలు ఆమెకు అర్థం చూపించాయి. ఇప్పుడు కీర్తికి అత్తింటి ఇల్లు నిజంగా తన ఇల్లయింది. పేదరికం డబ్బులో కాదు మైండ్ సెట్‌లో ఉంటుంది. మైండ్ సెట్ పెద్దదైతే ఇల్లు ప్రేమతో నిండిపోతుంది.